రీసెంట్ గా లైలా మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడ ఆ, జనసేన గురించి ఎవరో అడిగితే జై జనసేన అంటూ ప్రజారాజ్యమే జనసేనగా రూపొందింది అంటే ఏదో మాట్లాడారు. ఎనివే, ఆ అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీదకి ఈ మూవీలో నటించిన సీనియర్ యాక్టర్ పృథ్వీ, 30 ఇయర్స్ పృథ్వీ, వెనక నుంచి పట్టుకున్న పృథ్వీ అంటే బాగా తెలుసు. గతంలో వైసీపీ లీడర్, ఆ తర్వాత వైసీపీ అగెనిస్ట్ గా తిరిగి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ తో కాసంత క్లోజ్ గా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం. ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, మ్, మేకల్ సత్యం అనేటువంటి క్యారెక్టర్ ఉంది ఈ మూవీలో. ఈ మూవీ షూటింగ్ కి మేకల్ సత్యం వచ్చినప్పుడు, షూటింగ్ స్టార్టింగ్ లో, మేము షూటింగ్ స్టార్ట్ చేసినటువంటి కొత్తల్లో 150 మేకలు ఉన్నాయి. కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత షూటింగ్ కంప్లీట్ టైంకి 11 మేకలే ఉన్నాయి అనేసి ఇండైరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2019లో 150 మంది ఎమ్మెల్యేలతో ఆయన గెలిచి చరిత్ర సృష్టించడం, ఆ తర్వాత 11 సీట్లతో ఓడిపోయి మళ్ళీ భారీ డిజాస్ట్రస్ చరిత్ర సృష్టించడం, ఇదంతా అందరికీ తెలిసిందే. సో దానికి కావాలని టాంటింగ్ గా ఆ విషయాన్ని అసలు అక్కడ ఎవరూ ప్రస్తావించకపోయినా, అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క టాపిక్ కానీ ఆయనకి రిలవెంట్ కానీ ఎటువంటి సబ్జెక్టు లేకపోయినా పనిగట్టుకుని మరీ వచ్చి ఒక కైండ్ ఆఫ్ ట్రాల్ మెంటాలిటీతో ఆ మాటలో ఒక టాంటింగ్ గా ఏదో దెప్పి పొడవడం కైండ్ ఆఫ్ థింగ్ తో ఆయన మాట్లాడేసరికి వైసీపీ శ్రేణులకు ఆబ్వియస్ గానే కోపం వచ్చింది. ఇక పచ్చి బూతులు తిడుతూ ఆన్లైన్ ఏ పార్టీ వాళ్ళైనా అంతే, ఆ పార్టీ నాయకుడిని ఎవరన్నా అట్లా టాంట్ చేయడం అనేది అసలు అంగీకరించలేదు. ఏదన్నా అవతల వాళ్ళు బూతులు తిడితే పోనీ మనం కూడా బూతులు తిట్టామంటే ఒక రకంగానే, అట్లా కాదు. జగన్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, చంద్రబాబు అభిమానులైనా, కేసీఆర్, రేవంత్, మోడీ, రాహుల్ గాంధీ, వీళ్ళు ఎవరు అభిమానులైనా కూడా తమ నాయకుడిని పల్లెత్తు మాట కూడా, ఒక చిన్న టాంటింగ్ కూడా, ఒక సరదా కూడా ఒక మాట అనకూడదు. అంటే అసలు వాళ్ళు ఫీల్ అవుతారో లేదో కానీ వీళ్ళు గొడ్డలు నింపేసుకుంటూ ఉంటారు. సో అదే బాపతిలో జగన్మోహన్ రెడ్డి మీద, ఈ రోజు టాపిక్ జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన మాట కాబట్టి వెంటనే ఆయనకు సంబంధించిన అభిమానులందరూ బూతులు తిడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఈ మూవీని బ్యాన్ చేయండి, లైలా మూవీ హీరో విశ్వక్సేన సారీ చెప్పాల్సిందే జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ, అతను సారీ చెప్పాలి. ఎందుకు సారీ చెప్పాలరా అంటే ఇది రీజన్, వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, ఇట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడే పృథ్వీరాజు దాన్ని విశ్వక్సేన ఆపలేదు అనే ఉద్దేశంతో చాలా సీరియస్ వార్నింగ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేదైనా ఇన్ఫో ఉంటే కామెంట్ చేయండి.